திருப்பாவை 24వ பாசுரம். அன்றி உலங்கம் அழுந்தாய் அடி போற்றி, சென்றெங்குத்தென் இலங்கை செற்றாய் திரள் போற்றி, ஒன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி, கன்று குனிலாய் எறிந்தாய் கையில் போற்றி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி, வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி, என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்று யாம் வந்தோம் ఇరంగేలోర్ ఎంబావాయ్. నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా. స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు. అవి కందిపోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహా గులాబీ రంగులో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమీ కోరి రాలేదు కదా, కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా, వీళ్లను ఏడిపిద్దామన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య, ఎడమ కాలు ప్రసరింపచేశాడు. శృతి దురితహరం దక్షిణం కుంచయిత్వ, దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్ని అరవిందములవలే సుకుమారము సౌగధ్యము కోమలత్వము కలిగినవి కదా. ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు. ఈరోజు పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి 2 రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞానదశ, రెండోది ప్రేమదశ. జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటివాడో తను ఎట్లాంటివాడో తెలుసుకోవటం, భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవటం, తాను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి ఆయనకున్న సౌకుమార్యం సౌశల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా